విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని దళిత రైతులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. మెంటాడ మండలం పోరం గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ స్థానిక విఆర్ఓ తిరుపతిరావు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. అయితే ఇప్పటికే పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాంగం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని, తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్న విఆర్ఓపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంటాడ పోరం గ్రామం మంటాడ మండలం విజయనగరం జిల్లా సంవత్సరాల తరబడి అక్కడ ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నటువంటి సాగు చేస్తున్నారు. అక్కడ దళితులు సాగు చేస్తే వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు సరిగదా, ఆ భూములకు మీరు దిక్కకూడదు, ఈ గ్రామానికి సంబంధించింది డెవలప్మెంట్ కోసం ఈ భూములు ఉంచాం, మీకు పట్టాలు ఇవ్వబడదు అని చెప్పి మంటాడు తహసీల్దార్ గారు, విఆర్ఓ పెదమేడపల్లి విఆర్ఓ అతను ఇన్ఛార్జి పోరం అతను పట్టాలు రైతులకు ఇస్తామని డబ్బులు లంచాలు తీసుకొని అతను ఆ భూముల్లోకి మొన్న దించారు. 12వ తారీఖున పెదమేడపల్లికి ఇక్కడికి పోరానికి 8 కిలోమీటర్ల దూరం, వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఆ విఆర్ఓ తిరుపతి అనేవాడు ₹1,00,000 లంచం తీసుకుని తహసీల్దార్ ఉన్న అతను సర్దుకొని ఆ రైతులు ఆయుధాలతో పోరం దళితులు కొట్టడానికి 12వ తారీఖున తిరగబడ్డారు. 12వ తారీఖునే ఆంధ్ర సబ్ ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముద్దాయిల మీద ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కట్టలేదు, అరెస్ట్ చేయలేదు. దాని మీద సర్కిల్ ఇన్స్పెక్టర్కి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి రిజిస్టర్ పెట్టినప్పటికీ కూడా యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు, ముద్దాయిలు స్టేషన్ పిలిపించలేదంటే ఇవాళ దళితుల మీద రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ దాడి జరిగినా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పొలిటీషియన్స్ ఫోన్ చేస్తే కానీ యాక్షన్ తీసుకోలేదని తెలుస్తుంది. ఈ జిల్లాలో రెవెన్యూ అధికారులు కానీ, మిగతా డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు కానీ డమ్మీ కిందే ఉన్నారు. కానీ పేదలకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా చర్యలు కానీ యాక్షన్ కానీ తీసుకోవటం లేదు. దీని మీద వచ్చే వారం నుండి రిలే నిరాహార దీక్షలు విజయనగరంలో స్టార్ట్ చేస్తాం. సాగు చేస్తున్నటువంటి ఆ దళితులకి మొత్తం 200 గడపకి భూపట్టాలు పంపిణీ కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలా. కింద అధికారులు ఏది చెప్తే అదే నమ్ముతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కానీ, రెవెన్యూ ఉన్నతాధికారులు కానీ. మీ చదువు, మీ హోదా, మీ డిగ్రీలు, మీ సంస్కారం ఏమైందని చెప్పి మేము అడుగుతున్నాం. తినడానికి తిండి లేక, దున్నుకోవడానికి సెంటు భూమి లేకుండా సంవత్సరాల తరబడి ఆ భూ పోరాటం చేస్తూ పట్టాలు ఇవ్వాలనే ఆఫీసులు చెప్పులు అరిగిపోయినట్టుగా ఆకలి మంటలతో ప్రజలు తిరుగుతుంటే పట్టాలు ఇవ్వట్లేదు. 100 ఎకరాలు పెత్తందారులు భూములు ఉన్నటువంటి వాళ్ళు సాగు చేస్తే వాళ్ళు తొలగించట్లేదు. కనీసం వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వలేదు. కొంతమందికి పట్టాలు కూడా లేవు. 100 ఎకరాలు ఉన్నాయి అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.